గొర్రెలు, మేకలు, ఆవులు వంటి జంతువులను పెంచడం మొదలుపెట్టినప్పటి నుంచి మానవుడి నిత్య జీవితంలో పాలు ప్రధాన ఆహార పదార్థంగా మారాయి. ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన ఎన్నో పోషక పదార్థాలు పాలలో ఉండడంతో వాటిని ప్రతిరోజు తమ ఆహారంలో ఉండేలా చూసుకోవడం మొదలుపెట్టాం. అయితే ఈ మధ్యకాలంలో అసలు ఈ పాలు ఆరోగ్యకరమేనా అనే ప్రశ్న మొదలైంది. అందులోనూ ముఖ్యంగా పాల ఉత్పత్తి కేంద్రాల్లో తయారయ్యే పాల పదార్థాల వల్ల అనేక ప్రమాదకరమైన అనారోగ్యాలు వస్తున్నాయని ఆందోళనలు కూడా చేస్తూ వస్తున్నారు. పాలలోని లాక్టోజ్ కణాలను జీర్ణం చేసేందుకు అవసరమైన లాక్టేజ్ ను మన శరీరం తయారు చేసుకుంటుంది. దానివల్ల పాలు సులభంగా కడుపులో అరిగిపోతాయి. అయితే వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో తయారయ్యే లాక్టేజ్ కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో పాలను జీర్ణం చేయడంలో మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలో అనేక రకాల ఎలర్జీలు మొదలవుతాయి. అందులో ముఖ్యమైంది మొటిమలు. అవును, పాలు ఎక్కువగా తాగే టీనేజర్లలో మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా హృదయ సమస్యలు, ఎముకల సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన అనారోగ్యాల బారిన పడుతున్నామంటూ ఈ మధ్యకాలంలో అనేక మంది పాల ఉత్పత్తి సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. పాల వల్ల నిజంగా అనారోగ్యాలు వస్తున్నాయా లేదా అనే విషయంలో నిజానిజాలను కనిపెట్టడానికి ఒకప్పుడు ఎలుకలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా నిజంగానే పాలు తాగిన ఎలుకల్లో కొన్ని ప్రత్యేకమైన క్యాన్సర్ లక్షణాలు కనిపించినట్లు వెల్లడైంది. కానీ ఈ మధ్యకాలంలో అధునాతన టెక్నాలజీతో పరిశోధనలు చేసి ఎలుకల్లో కనిపించిన క్యాన్సర్ లక్షణాలకు డైరీ పాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అంతేకాకుండా పేగుల్లో వచ్చే కొలోన్ క్యాన్సర్ నుంచి పాలలోని కాల్షియం కాపాడుతుందనేది వారి మాట. అంతేకాకుండా పాల వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. శాస్త్రవేత్తలు ఇన్ని పరిశోధనలు చేసిన తర్వాత కూడా పాలు తాగాలా వద్దా అనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అయితే దీనికి శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం ఏంటంటే, పెద్దల్లో పాల వల్ల ఎలాంటి లాభం ఉండదు, కానీ శిశువులు, చిన్నపిల్లలకు మాత్రం పాల వల్ల ఎముకల బలంతో పాటు అవసరమైన ఫ్యాట్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ లభిస్తాయట. అది పాల వెనుకున్న కథ. మరి మీలో ఎంతమంది రోజు పాలు తాగుతారు? మరి పాల వల్ల మీరెలాంటి సమస్యలైనా ఎదుర్కొన్నారా? అలాగే పాల వల్ల మీకు కలిగే లాభమేంటి? కామెంట్ల రూపంలో తెలియజేయండి.